హలో గైస్, నా ఛానల్కి స్వాగతం. సో చాలా రోజుల నుంచి అయితే వీడియో పెట్టట్లేదు. సో ఫైనల్గా ఈరోజు పెడుతున్నాం. అది ఏంటి అంటే, ఫస్ట్ వీడియో గురించి చెప్పకుండా ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు మీరు. సో ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, థంబ్నెయిల్స్ అంటే మన ఓన్, అంటే కొంతమంది యూట్యూబర్స్ అంటే క్రియేటర్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే థంబ్నెయిల్స్ చేపించుకుంటారు. సో మనం ఓన్గా మనం ఎలా థంబ్నెయిల్స్ చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేయకముందు నేను ఒకటి చెప్పాలనుకున్నాను. అది ఏంటంటే, సో ఫస్ట్ టైం కానీ ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి థంబ్నెయిల్స్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. అది ఏంటంటే అడాబ్ ఫోటోషాప్ అనేది ఉండాలి. నాకు ఆల్రెడీ ఉంది. సో నేను ఫోటోషాప్ అనేది ఓపెన్ చేశాను. సో ఫోటోషాప్ అనేది ఓపెన్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, సో థంబ్నెయిల్ అని పెడతా. థంబ్నెయిల్ అని పెడుతున్నాను. సో మీకు సైజ్ ఎంత ఉండాలంటే, థంబ్నెయిల్ అంత సైజ్ ఎంత ఉండాలంటే, సో విడ్త్ ఏమో 1024 పిక్సెల్స్ ఉండాలి. సో హైట్ ఏమో 768 పిక్సెల్స్, రిజల్యూషన్ 72. ఇంకా మీరు పెంచుకోవచ్చు. సో ఓకే అని కొట్టేసేయండి. సో ఇక్కడ వైట్ పేజ్ అనేది వచ్చింది కదా, సో ఇక్కడ ఇలా పెట్టేసేయండి. సో మళ్ళీ ఫైల్ మీద అనేది క్లిక్ చేయండి. సో ఓపెన్ కింద న్యూ అని కొట్టకుండా ఓపెన్ అని కొట్టండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా తెచ్చేసుకోండి, రెండు కలపకండి. సో ఫస్ట్ దీనిలోకి వెళ్ళిపోయి, సో కంట్రోల్ అంటే జస్ట్ కంట్రోల్ పట్టుకోకుండా జస్ట్ ఇలా డ్రాగ్ చేసి వైట్ పేజ్లోకి తెచ్చేయండి. వైట్ పేజ్లోకి అనేది వచ్చేసింది. సో మనం అది డిలీట్ చేసేయాలి. సో మళ్ళీ ఓపెన్ కొట్టేద్దాము. సో మనం రీసెంట్ అంటే డౌన్లోడ్స్లో అంటే నేను ఫోటో తీసుకున్నా కదా, ఆ ఫొటోస్ మీదకైతే వెళ్ళిపోదాం. సో వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ ఫోటోని ఎలా అంటే కొంతమంది యూట్యూబర్స్ వెనకాల ఏం కనపడకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇలా కనపడాలి, ఓన్లీ మన ఫోటో కనపడాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఇలా ఉంటుంది, ఈ టూల్స్ అనేవి ఉంటాయి. సో ఈ టూల్స్ వాడి ఇగోండి ఈ టూల్ వాడండి. ఓకే, ఇలాంటి టూల్ వాడండి. సో ఇప్పుడు మనం ఇలా చేయాలి. సో చేస్తున్నాం కదా, ఇవ్వండి. సో ఇలా చేయాల్సిందే కంపల్సరీగా. సో చేస్తేనే కట్ అయ్యేది. మీరేమి పట్టుకోక్కర్లేదు, ఓన్లీ మౌస్ పట్టుకొని చాలు. సో ఇలా పెట్టాం కదా, సో మళ్ళీ ఇక్కడ పెడదాం. అవుతుంది గాయస్, ఇది మీరంతా అంటే కొంతమందికి ఈజీగా వచ్చేసింది కదా, వాళ్ళైతే ఫాస్ట్గా చేసుకుంటారు. సో నాకు కూడా వచ్చు కాబట్టి నేను ఫాస్ట్గా చేసుకుంటున్నా. సో కొంతమందికి రాదు కదా, వాళ్ళు స్లోగా చేయాలి తప్పు లేకుండా. సో అయిపోయింది నాదైతే. సో ఇప్పుడు మీరు ఇది కట్ చేయాలి. కట్ చేయడానికి ఇప్పుడు డైరెక్ట్గా ఇలా పేస్ట్ చేసామనుకో, ఫోటో అనేది ఇక్కడ రాదు. ఓకే, ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లోకి రాదు, అంటే ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అక్కడికి రాదు. సో మీరు ఈ ఫోటో ఇలా కట్ చేసి బ్యాక్గ్రౌండ్లోకి ఎలా పెట్టాలనేది ఇప్పుడు చెప్తాను. సో కంట్రోల్ పట్టుకోండి. కంట్రోల్ పట్టుకున్నప్పుడు కర్సర్ మీద సిజర్ ఫోటో లాగా వస్తుంది. సో మీరు డ్రాగ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనం ఇది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు దీని మీద ఒక లెఫ్ట్ క్లిక్ చేసి Ctrl+T అని కొట్టండి. Ctrl+T అని కొడితే ఇలా వస్తుంది. సో ఇలా ఉంది. సో ఇక్కడ మనకి అప్లై అని కొట్టండి. ఇక్కడ బ్రష్ టూల్ అనేది ఉంటుంది. ఆ టూల్ వాడి ఇక్కడ నార్మల్, డిజాల్వ్, బిహైండ్,
క్లియర్ అని ఉంటుంది. సో క్లియర్ అని కొట్టండి. ఇక్కడ కొంచెం వచ్చింది కదా, అది మనం క్లియర్ చేసేద్దాము. సో క్లియర్ అయిపోయింది చూసారా. ఓకే, సో ఇక్కడ కూడా చేద్దాము. ఓకే, ఓకే గైస్, మనమైతే క్లియర్ చేసాము. సో పక్కన ఏదన్నా పెట్టాలి కదా, అంటే మనం ఏ టాపిక్ మీద వీడియో అనేది చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆ టాపిక్ మీద అయితే మనం పక్కన అదొక ఫోటో పెట్టాలి. సో నేను ఫోటో నేను ఇన్స్టాగ్రామ్ పెడుతున్నాను. సో ఇన్స్టాగ్రామ్ పెడుతున్నాను అంటే కొత్తగా నేను క్రియేట్ చేసుకున్నాను కదా ఇన్స్టాగ్రామ్ అయితే. సో మీరు ఫాలో అవ్వండి, దాంట్లో పోస్టులు అయితే బాగుంటాయి. సో మనం మళ్ళీ అదే టూల్ వాడండి, కటింగ్ టూల్. ఇందాక మనం నా ఫోటో కట్ చేసాం కదా, అదే టూల్ వాడండి. సో ఆ టూల్ వాడండి, మళ్ళీ కంట్రోల్ పట్టుకోండి. ఓకే, సో కంట్రోల్ పట్టుకుని ఒక సిజర్ ఫోటో వస్తుంది కదా, సో ఇలా డ్రాగ్ చేసేయండి. ఓకే, వచ్చింది కదా, డ్రాగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దాని మీద ఒక క్లిక్ చేయండి, లెఫ్ట్ క్లిక్ చేసినాక టీ అని కొట్టండి. సో టీ అని కొట్టారు కదా, ఇవ్వండి. మనం దీన్ని స్మాల్ చేసుకోవచ్చు, బిగ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు సరిపోయేంత బిగ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇప్పుడు కటింగ్ టూల్ కాదు, ఈ టూల్ వాడండి. ఫస్ట్ టూల్ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అని ఉంది కదా, అది అయితే సో వాడండి ఆ టూల్ అయితే. సో నేను అక్కడ కట్ చేస్తున్నాను. సో కంట్రోల్ పెట్టుకోండి మళ్ళీ. సో కంట్రోల్ పెట్టండి, కంట్రోల్ నొక్కించండి. సో వచ్చేసింది కదా. ఇలా మనం ఇలా తీసుకొచ్చాలి. సో ఇవ్వండి, చూడండి థంబ్నెయిల్ అయితే అయిపోయింది. సో ఇది మనం తీసేయచ్చు, నో అని కొట్టేసేయండి. సో ఒకవేళ అంటే నేను ఇప్పుడు రాంగ్ చేశాను, సో క్లియర్ చేసుకుంటాను. ఓకే, ఓకే, ఓకే. సో థంబ్నెయిల్ అయితే అయిపోయింది. కానీ ఒకవేళ మీరు సేవ్ చేస్తే అంటే ఏం చేయాలంటే, సో ఓకే, ఇలా ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ అని కొట్టండి. ఓకే, సేవ్ యాజ్. మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ అని ఉంది కదా, ఫార్మాట్ అనేది క్లిక్ చేసేయండి. సో మీరు ఫోటోషాప్ అని చూస్తే మళ్ళీ ఫోటోషాప్లోకి వస్తారు. సో జేపీఈజీ అని కొట్టండి. సో ఇలా వచ్చేసిద్ది. సో థంబ్నెయిల్ ఇక్కడ పెడతాం కదా, మనం ఏం పెడదామంటే ఇన్స్టాగ్రామ్ థంబ్నెయిల్. ఓకే, పెట్టాం థంబ్నెయిల్ అయితే. సో సేవ్ అని కొట్టేసేయండి. ఇప్పుడు మీకు హై క్వాలిటీలో కావాలా, లో క్వాలిటీలో కూడా, మీడియం క్వాలిటీలో, మ్యాక్సిమం క్వాలిటీలో కావాలా అనేది. అంటే థంబ్నెయిల్ అనేది మ్యాక్సిమం అంటే హై క్వాలిటీలో కావాలా, లో క్వాలిటీలో కావాలా, మీడియం క్వాలిటీలో కావాలా, మ్యాక్సిమం అంటే చాలా అట్రాక్టివ్గా, అంటే చాలా మ్యాక్సిమం హెచ్డి క్వాలిటీలో కావాలా అనేది. నేనైతే హై అంటే నాకు మ్యాక్సిమం వద్దు, హై సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఓకే కొట్టేద్దాం. సో సేవ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇది అంటే క్లోజ్ చేసేద్దాము యాప్ని, సాఫ్ట్వేర్ని అయితే. నో అని కొట్టేసేయండి. సో ఇప్పుడు మనం లైబ్రరీకి వెళ్ళి, సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి, సో చూసారు కదా, ఇగోండి మనం అయితే చేసాము, కనపడుతుంది కదా. ఓకే, చూసారు కదా గాయస్, ఇలా మనము మన ఓన్గా థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు. సో మన ఛానల్లో యూట్యూబర్స్ ఉంటే మన ఛానల్ ఈ వీడియోని చూసి
మీరు thumbnails అనేవి చేసుకోండి. సో ఎప్పుడైనా పెడతాను ఆ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకే, సో నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చిన్న గంట ఉంటుంది, గట్టి కొట్టండి. సో that's it for today guys, and see you in the next one.